శమంతకోపాఖ్యానం అని చెప్పి మనం వినాయక చవితి నాడు చెప్పుకుంటాం. ఆ వినాయక చవితి నాడు చెప్పుకునేటటువంటి శమంతకోపాఖ్యానంలో ఆ మణిని ధరించడానికి యోగ్యుడైన వాడిగా తీర్పు చెప్పబడిన వాడు అక్రూరుడు ఒక్కడే. ఎందుచేత అంటే సూర్యభగవానుడు దర్శనమిచ్చినప్పుడు తెలిసో తెలియకో సత్రాజిత్తు ఆ మణిని కోరుకున్నాడు. రోజుకి 8 బారుల బంగారం పెడుతుంది. అది ఉన్న చోట అతివృష్టి, అనావృష్టి, చీడ, పీడ, అంటువ్యాధులు, అనారోగ్యాలు, దొంగతనాలు ఏమీ ఉండవు. రాజ్యమంతా అతి ప్రశాంతంగా ఉంటుంది. కానీ అన్యథాధారయంతమేవా హంతీతి, ఎవరైతే దాన్ని లోపల బయట కూడా పవిత్రం లేకుండా ధరిస్తారో అటువంటి వారిని చంపేస్తుంది ఆ మణి. అందుకే మణి, మంత్రము, ఔషధము 3 ఒకరికి పడినవి ఒకరికి పడవు. అది అటువంటి మణి తను తట్టుకోలేడు అని తెలుసుకోలేక సత్రాజిత్తు పుచ్చుకున్నాడు. తరువాత ఏదో కృష్ణుడు అడిగాడన్న కారణం చేత దాన్ని పట్టుకెళ్ళి తమ్ముడు ప్రసేనుడికి ఇచ్చాడు. ప్రసేనుడు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోకుండా శౌచం లేకుండా వేటాడుతున్నప్పుడు మణిని ఒంటి మీద ఉంచుకున్నాడు. ఆ కారణం చేత ఆ మణిని శరీరం మీద పెట్టుకున్నటువంటి ప్రసేనుడు సింహం చేతిలో చచ్చిపోయాడు. సింహం నోట కరుచుకుంది. శౌచం లేని కారణం చేత సింహం జాంబవంతుడి చేతిలో చచ్చిపోయింది. జాంబవంతుడు పూర్వం కోరుకున్న వరం చేత మళ్ళీ రాముడిగా కృష్ణుణ్ణి గుర్తించి యుద్ధం చేసి కృష్ణుడికి మణినిచ్చేశాడు. కృష్ణుడు మణిని తెచ్చి తన దగ్గర పెట్టుకోకుండా మళ్ళీ సత్రాజిత్తుకి ఇచ్చాడు. సత్రాజిత్తు సత్యభామని కృష్ణుడికి ఇచ్చాడు. సత్యభామని వివాహం చేసుకుని ఒక్కతే కూతురు కాబట్టి ఎప్పటికైనా మాకే వస్తుంది, మణి నీ దగ్గర ఉంచుకోమని సత్రాజిత్తుకి ఇచ్చాడు. లోపల బయట శౌచం లేనటువంటి సత్రాజిత్తు మణిని తట్టుకోలేడు. అందుకే తీరా పాండవులు ఆ లాక్షాగృహంలో మరణించారన్న మాట తెలిసి ఆ ధృతరాష్ట్రుణ్ణి పరామర్శ చెయ్యాలని వెళ్ళినటువంటి కృష్ణ పరమాత్మ తిరిగి వచ్చే లోపల కృతధర్మ, కృతవర్మ, శతధన్వుడు, అక్రూరుడు భక్తికి కూడా ఉద్ధాన పతనాలు ఉంటాయి. సత్యభామని తనకిచ్చి వివాహం చెయ్యలేదనేటటువంటి కోపంతో వీళ్ళు ముగ్గురు కలిసి సత్రాజిత్తుని చంపేశారు. మణిని దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి సత్రాజిత్తు చచ్చిపోయాడు. ఇప్పుడు దాన్ని కృతవర్మ దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకోలేదు. నా దగ్గర పెట్టద్దు, కృష్ణుడు తిరిగి వచ్చి చంపేస్తాడు సుదర్శన చక్రంతో అన్నాడు. శతధన్వుడు తన దగ్గర ఉంటే కృష్ణుడు చంపేస్తాడని అక్రూరుడికి ఇచ్చాడు. ఇచ్చి శతధన్వుడు 100 ధనస్సుల వేగంతో పరిగెత్తగలిగినటువంటి గుర్రం మీద వెళ్ళిపోతుంటే కృష్ణుడు సంహరించాడు. కానీ కృష్ణుడే ఆ మణి దగ్గర పెట్టుకున్నాడనేటటువంటి అనుమానంతో బలరాముడు జనక మహారాజు గారి ఊరు విదేహ నగరానికి వెళ్ళిపోయాడు. ఎట్టకేలకి బలరాముడిని వెనక్కి తీసుకొచ్చారు. కానీ మణిని అశౌచంతో ఉంచుకున్నాడు కాబట్టి సత్రాజిత్తు మరణించాడు, శతధన్వుడు మరణించాడు, కృతవర్మ వెళ్ళిపోయాడు. కానీ అక్రూరుడు మాత్రం పరమ పవిత్రుడు కనుక మణిని దగ్గర ఉంచుకోగలిగాడు. ఉంచుకుని ఆ మణి పట్టుకుని కృష్ణుడికి ఎలా ముఖం చూపిస్తానని కాశీనగరానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అది రోజు పెడుతున్నటువంటి 8 బారుల బంగారంతో అనేకమైనటువంటి యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. మీకు భాగవతంలో కానీ విష్ణు పురాణంలో కానీ అద్భుతమైన విషయం ఏమిటో తెలుసా? కృష్ణ భగవానుడు ఉన్నప్పటికీ కూడా ద్వారకా నగరంలో వర్షాలు పడలేదు. కృష్ణ భగవానుడు ఉన్నప్పటికీ కూడా అనావృష్టి తప్పలేదు. ఎందరో అంటురోగాలకి గురైపోయారు. విపరీతమైనటువంటి బాధలు పొటమరించాయి. అప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పాడు. మహాభక్తుడైనటువంటి అక్రూరుడు ఈ పట్టణాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్రూరుడు వెళ్ళిపోయినటువంటి కారణం చేత ద్వారకా నగరానికి ఇటువంటి ఉపద్రవాలు వచ్చాయి. మళ్ళీ అక్రూరుడు తిరిగి వస్తే తప్ప ద్వారకా నగరం క్షేమంగా ఉండదు. కాశీపట్టణంలో ఉన్నాడు. శమంతకమణి అతని దగ్గర ఉంది. నాకు ముఖం చూపించడానికి సిగ్గుపడి అక్కడ ఉన్నాడు. నేనే ఆహ్వానిస్తున్నానని చెప్పి అక్రూరుణ్ణి తీసుకురండి అన్నాడు. కృష్ణుడి పనుపున రాయబారం వెళ్ళగానే ఎప్పుడెప్పుడు కృష్ణ దర్శనం చేద్దామా అని లోపల ఆర్తి పొంది ఉన్నటువంటి అక్రూరుడు పరుగున తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి, మహానుభావ, ఈ మణి నాకు అక్కర్లేదు, అది అనేక మలుపులు తిరిగి నాకు చేరింది, మీరు తీసుకోండి అని కృష్ణ భగవానుడికి ఇచ్చాడు. కృష్ణ భగవానుడంతటి వాడు విష్ణు పురాణంలో చెప్పిన మాట ఏమిటో తెలుసా? నాకు 16,000 మంది భార్యలు, దీన్ని ధరించడానికి కావలసినంత శౌచాన్ని నేను నిలబెట్టడం కష్టం. బలరాముడు మధుపానం చేస్తాడు, అందుకని బలరాముడి దగ్గర ఈ మణి ఉండడాన్ని నేను అంగీకరించాను.
నిరంతర బ్రహ్మచర్య దీక్షలో ఉండగలిగిన వాడు, ఎప్పుడూ భగవంతుడి గురించి ఆలోచించేవాడు, పరమ సత్వగుణ సంపన్నుడు, మహాభాగవతోత్తముడైనటువంటి వాడు అక్రూరుడు. అక్రూరుడు ఇంతటి గొప్పవాడవడానికి కారణం పరమధర్మాత్ముడైనటువంటి శఫల్కుడికి కుమారుడు. పైగా తన తండ్రి 365 రోజులు ప్రతిరోజు గోవుని దానం చేస్తే కాశీరాజు కడుపున పుట్టినటువంటి గాంధిని యొక్క కుమారుడు. ఆ కారణం చేత అంత భక్తి తత్పరుడు. ఆ అక్రూరుడి దగ్గర తప్ప ఈ శమంతకమణి వేరొకరి దగ్గర ఉండడానికి యోగ్యం కాదు. నువ్వు ద్వారకా నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండి శమంతకమణి నీ దగ్గరే ఉంచేసుకోమని ఆ శమంతకమణిని అక్రూరుడికి కృష్ణ భగవానుడు ఇచ్చేశాడు. అంటే అక్రూరుడు విష్ణు పురాణంలో కానీ, భాగవతంలో కానీ, భారతంలో కానీ ఎంత అద్భుతమైనటువంటి స్థానాన్ని పొందాడో, ఎంతటి పరమ భాగవతోత్తముడో ఆయన యొక్క జీవితాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. అంతటి మహాభాగవతోత్తముడైనటువంటి పిల్లవాడు పుట్టడానికి కారణం గోదానం చేసినటువంటి వారి కడుపున అంత ఉత్తమమైనటువంటి సంతానము కలుగుతుంది అనడానికి అక్రూరోపాఖ్యానం తిరుగులేనటువంటి నిదర్శనం. ఒక గోవు చరిత్రని తిరగరాసింది. ఒక్క గోవు కారణంగా కార్తవీర్యార్జునుడు శరీరాన్ని విడిచిపెట్టాడు. కార్తవీర్యార్జునుడు సామాన్యమైనటువంటి పౌరుష ప్రతాపములున్నవాడు కాడు. ఆయన దత్తాత్రేయుల వారిని ఆరాధించాడు. దత్తాత్రేయుల వారిని ఆరాధించినటువంటి కారణం చేత 1000 బాహువులు వచ్చాయి, 1000 చేతులు తేజస్సు, ఓజస్సు, ఇంద్రియపటుత్వము, తిరుగులేనటువంటి బలము, బుద్ధి బలము, వీటన్నిటినీ పొంది అపరదేవేంద్రుడై పరిపాలన చేస్తూ ఉండేవాడు. మాహిష్మతీపురం అతని రాజధాని. అంత గొప్ప పరిపాలన చేయగలిగినటువంటి కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి కూడా నిగ్రహించాడు. రామాయణం ఉత్తరకాండలో కార్తవీర్యార్జునుడికి రావణాసురుడికి జరిగినటువంటి యుద్ధం గురించి వర్ణించారు. ఒకప్పుడు నర్మదా నదిలో స్నానం చేస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. మధుపానం చేసి ఉన్నాడు. చుట్టూ ఆయన అంతఃపుర స్త్రీలు ఉన్నారు. వాళ్ళు ఏదో సరదాకి ఒక మాట అడిగారు. ఇలా వచ్చేస్తున్నటువంటి ప్రవాహాన్ని నీ 1000 చేతులు అడ్డుపెట్టి నిలబెట్టగలవా అని అడిగారు. తప్పకుండా ఆపేస్తానన్నాడు. ఆ పైన, ఆ నర్మదా నది ప్రవాహానికి పైన ఒడ్డున సైకతలింగాన్ని పెట్టి రావణాసురుడు ఆరాధన చేస్తున్నాడు. దర్భాసనం వేసుకుని చుట్టూ పూజా ద్రవ్యాలు పెట్టుకుని పుష్పాలతో పూజ చేస్తున్నాడు. ఇక్కడ కార్తవీర్యార్జునుడు 1000 చేతులతోటి నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడు. ఎప్పుడైతే 1000 చేతులతో నదీ ప్రవాహాన్ని అడ్డుకున్నాడో ఈ నదీ ప్రవాహం అంతా కూడా వెనక్కి రావడం మొదలుపెట్టింది. ఆ నీరు అలా పైకి వచ్చి 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 పెరిగిపోయి ఒడ్డున పూజ చేస్తున్నటువంటి రావణాసురుడి యొక్క పూల పాత్రలు, అక్కడ ఉన్నటువంటి ఆసనాలు అన్నీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాయి. పూజ మధ్యలో మాట్లాడకూడదు కనుక శుకసారణుల్ని పిలిచాడు రావణుడు. పిలిచి నదీ ప్రవాహం అకస్మాత్తుగా ఎందుకు వెనక్కి వస్తోంది, ఎందుకు ఒడ్డుకెక్కింది, ఎందుకు పూలని తనతో పాటు ప్రవాహంలో తీసుకుపోతోంది, కిందకి వెళ్ళి చూడండి అని సంజ్ఞ చేశాడు. శుకసారణులు వెళ్ళి చూశారు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులతో ప్రవాహాన్ని ఆపి ఉన్నాడు. వచ్చి రావణుడికి నివేదించాడు. ఆ కార్తవీర్యార్జునుడితో యుద్ధం కోసమే చూస్తున్నాడు రావణుడు. ఆయన అప్పటికి కార్తవీర్యార్జునుడు మధుపానం చేసి భార్యలతో క్రీడిస్తున్నాడు. మంత్రులు అన్నారు, అటువంటి వాడితోట యుద్ధం, మాతో యుద్ధం చేయమన్నారు. రావణుడు ఆ కార్తవీర్యార్జునుడి మంత్రులతో యుద్ధం చేసి సంహారం చేసి ఆకలితో ఉన్న కారణం చేత రాక్షసులు ఆ మంత్రుల్ని తినేశారు. కార్తవీర్యార్జునుడికి వార్త తెలిసి రావణాసురుడితో యుద్ధం చేసి రావణుణ్ణి కింద పారేసి తన 1000 చేతులతో ఒడిసి పట్టి బంధించి మృగాన్ని తీసుకెళ్లి మాహిష్మతీపురంలో కారాగారంలో పడేసి బంధీకృతుణ్ణి చేశాడు. ఇది పులస్త్య బ్రహ్మకి తెలిసింది. పులస్త్య బ్రహ్మ రావణ బ్రహ్మకి తాతగారు. పులస్త్య బ్రహ్మ యొక్క కుమారుడు విశ్రవసో బ్రహ్మ, విశ్రవసో బ్రహ్మ యొక్క కుమారుడు రావణ బ్రహ్మ. తన మనవడు బంధీకృతుడయ్యాడని తెలుసుకున్నటువంటి పులస్త్య బ్రహ్మ విడిపించడం కోసమని బయలుదేరి వచ్చాడు. మాహిష్మతీపురంలో పులస్త్య బ్రహ్మ నడుస్తుంటేట దేవేంద్రుడో సూర్యుడో నడిచి వెడుతున్నారా అనుకున్నారు ప్రజలు. పరుగున వెళ్ళి కార్తవీర్యార్జునుడికి చెప్పాడు. ఆయన ఎంత భక్తి తత్పరుడంటే తల మీద అంజలి ఘటించి
అర్ఘ్యపాద్యాదులిచ్చి పులస్త్య బ్రహ్మకి స్వాగతం పలికాడు. నేను, నా భార్యలు, నా బిడ్డలు, నీ పరివారం ఏమి ఆజ్ఞాపిస్తావో ఆజ్ఞాపించమన్నాడు. నా మనవడు ఈ రావణుడు ధూప్తచేష్టితం చేశాడు, బంధీకృతుణ్ణి చేశావు, విడిచిపెట్టమని అడిగాడు. పులస్త్య బ్రహ్మ అడిగాడు అని చెప్పి కార్తవీర్యార్జునుడు రావణాసురుణ్ణి విడిచిపెట్టాడు. అప్పుడు అగ్ని సాక్షిగా వాళ్ళిద్దరూ సంధి చేసుకున్నారు, మనం ఉండురలం ఒకరినొకరు పీడించుకోకూడదు అని. తరువాత వస్త్రాది బహుమానములనిచ్చి రావణాసురుణ్ణి సాగనంపాడు. కార్తవీర్యార్జునుడు అంటే అంతటి బలదర్ప సంపన్నుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకసారి వేటకెళ్ళాడు. వేటకెళ్ళి మృగములనన్నింటినీ వేటాడి విపరీతమైనటువంటి అలసటని పొందాడు. ఆకలేస్తోంది. అడవిలో అటూ ఇటూ తిరిగి చూస్తే జమదగ్ని మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. ఆశ్రమంలోకి వెళ్ళి జమదగ్ని మహర్షిని అన్నం పెట్టమని అడిగాడు. ఆయన వెంటనే తన దగ్గర ఉన్నటువంటి కామధేనువుని పిలిచాడు. పిలిచి మహారాజుకి పరివారానికి భోజనాన్ని సృజించమన్నాడు. వెంటనే కామధేనువు రకరకాలైన పదార్థాలని సృజించింది ఆ గోవు. ఆ గోవు సృజించినటువంటి పదార్థాలన్నీ కడుపు నిండా తిన్నాడు. ఇంత గొప్ప ఆవు మహర్షి దగ్గర ఎందుకు, నా దగ్గర ఉండాలని ఆ ఆవుని కనీసం జమదగ్ని మహర్షిని అడగకుండా తోలుకుపోయాడు. ఆ బలవంతంగా తీసుకుపోవడానికి కార్తవీర్యార్జునుడు తమకంతో ఆవు వంక చూసేట, దీన్ని మన ఊరు పట్టుకెళ్ళిపోదామని. చూసేటప్పటికీ ఆయన సైన్యం గుర్తించి ఆ ఆవుని పట్టుకోవడానికి వస్తున్నారు. ఆ ఆవు దూడ కోసమే ఇచ్చింది. భాగవతంలో వర్ణిస్తారు. నేను ఇందాక చెప్పింది రామాయణం ఉత్తరకాండ, మళ్ళీ ఇప్పుడు భాగవతంలోంచి చెప్తున్నాను ఈ గోవుకి సంబంధించినటువంటి ఆఖ్యానాన్ని. ఆ కార్తవీర్యార్జునుడి యొక్క సైన్యం జమదగ్ని మహర్షి యొక్క ఆవుని బంధించి తీసుకుపోదాం అనుకుంటుంటే, గ్రేపుం పాపకుడంచును ఆపదలన్ పడితి మనుచు అంబాయ నచున్ చూపోపరు నృపులంచును ఆపోవను మొదలు కొనుచు వచ్చిరిపురిగిన్ అని ఏడుస్తుంది ఆవు. ఎంత గొప్ప గొప్ప మాటలు ఇచ్చారో నిజంగా. గ్రీపం పాపకుడంచును, అయ్యయ్యో నా దూడ నుంచి నన్ను దూరం చెయ్యకండి, అది సాయంకాలం అయ్యేటప్పటికీ పొద్దున్న అయ్యేటప్పటికీ నా పాల కోసం అంబాన అరుస్తుంది, నన్ను నా దూడ నుంచి వేరు చెయ్యకండి అని ఏడిచిందిట. గ్రీపం పాపకుడంచును ఆపదలన్ పడితి మనుచు, పెద్ద ఆపదలో పడితినని అంబాయ నచున్ మోరలెత్తి అంబాన అరుస్తోందట. అంబాయ నచున్ చూపోపర్ నృపులంచును. ఈ రాజులు పరమ కర్కశంగా ఉంటారు. వాళ్ళు ఎవరి మనసేమిటి తెలుసుకోరు. వాళ్ళకి పొందాలన్న కోరిక పుట్టాలి తప్ప అవతల వాళ్ళ మనసుతో ప్రమేయం ఉండదు. బలవంతంగా తీసుకుపోతారు. చూపోపరు నృపులంచును ఆపోవను మొదలు కొనుచు వచ్చిరిపురికి, నన్ను పట్టుకుపోవడానికి సైన్యం వచ్చిందని ఏడుస్తోంది. కార్తవీర్యార్జునుడి సైన్యం ఆ ఆవుని పట్టుకుని మహేశ్వతీపురం వైపుకి వెళ్ళిపోయింది. పరశురాముడు ఎక్కడో అరణ్యంలో ఉన్నాడు, దర్భలు సేకరిస్తూ. జమదగ్ని మహర్షి యొక్క కుమారుడు, నారాయణ అంశలో వచ్చినటువంటి అంశావతారం. దశావతారాల్లోని వాడు కాడు, అంశావతారంలో వచ్చినటువంటి వాడు. దశావతారాల్లో కూడా పరశురాముడిని ప్రధానంగా చెప్పేటటువంటి సిద్ధాంతం ఉంది, కానీ అంశావతారంగా వచ్చినటువంటి వాడు. పూర్ణావతారం, అంశావతారం, పరిపూర్ణావతారం, అదే తేజస్సుని బట్టి అవతారముల యొక్క లెక్క ఉంటుంది. అందుకని దశావతారాల్లో వాడే అయినా ఆయన అంశావతారంగా పరిగణింపబడ్డాడు. అటువంటి పరశురాముడు తిరిగి వచ్చాడు. తిరిగి వచ్చి తండ్రి విచారంగా ఉన్నాడు. ఏం జరిగింది నాన్నగారు అని అడిగాడు. కార్తవీర్యార్జునుడి సైన్యం వచ్చిందిరా, ఆకలిస్తోందన్నారు, అన్నం పెట్టాను. మన ఆశ్రమంలో ఉన్నటువంటి ధేనువు భోజనాన్ని సృజించింది, ఆ ధేనువు మాకు కావాలి అని బలవంతంగా వాళ్ళు తీసుకుపోయారు అన్నాడు. వచ్చి అడిగితే అన్నం పెట్టినటువంటి వాడి ధేనువుని బలవంతంగా తీసుకుపోయారా? క్షత్రియులు ఖండకావరంతో ఉన్నారు, వాళ్ళని విడిచిపెట్టడానికి వీల్లేదు నాన్నగారు అని చెప్పి పరశువు భుజం మీద వేసుకుని పరిగెత్తాడు. మహిష్మతీపురానికి వెళ్ళాడు. వచ్చినటువంటి వచ్చినవాడు పరశురాముడు అని తెలుసుకున్నటువంటి కార్తవీర్యార్జునుడు 17 అక్షౌహిణీల సైన్యాన్ని పంపించాడు. ఒక్కడి మీదకి 17 అక్షౌహిణుల సైన్యం వచ్చింది. నిజంగా భాగవతంలో వర్ణిస్తారు. ఇక వర్షం పడుతోంది, పొలం దున్నాలి అనుకున్నటువంటి వ్యవసాయదారుడు కత్తి చేత్తో పట్టుకొని తుప్పల్ని ఎలా నరికేస్తాడో, కొబ్బరి బొండాలు తీయడానికి చెట్టెక్కిన వాడు బొండాలు ఒలిచి ఎలా కింద పారేస్తాడో,
మాంసం అమ్మేటటువంటి వాడు కొయ్యతుంగ మీద ఆ ప్రాణిని పెట్టి కత్తితో ముక్కలుగా ఎలా నరికేస్తాడో అలా తన గండ్రగొడ్డలితో 17 అక్షౌహిణీల సైన్యాన్ని చంపేశాడు. నిత్తురు ఏరులై పారింది. విన్నాడు కార్తవీర్యార్జునుడు, తెల్లబోయాడు. ఒక్క బ్రాహ్మణుడు 17 అక్షౌహిణీల సైన్యాన్ని చంపేశాడు. కాబట్టి బాలుడు వెర్రి బ్రాహ్మణుడు బ్రాహ్మణుకై వడి ఉంటమాని భూపాలులతోడ భూరి భవ్య బలవంతులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. కాబట్టి మన మేల ఉపేక్షింపవల ఈ భూసురిని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్ అన్నాడు. ఆయన ఎంత పెద్ద సిద్ధాంతం చెప్పాడంటే, ఆయన అన్నాడు కార్తవీర్యార్జునుడు, బాలుడు వెర్రి బ్రాహ్మణుడు, చిన్నపిల్లాడు కదూ, వెర్రి బ్రాహ్మణుడు, తెలియదు. బ్రాహ్మణుకై వడి ఉంటమా అని. బ్రాహ్మణుడు ఏం చేయాలి? పట్టికిడిపోయిన వాడు క్షత్రియుడు, యుద్ధానికి రాగలడా బ్రాహ్మణుడు? అయ్యో క్షత్రియుడు పట్టుకుపోయాడు, మనం ఏం చేస్తామని వెళ్ళి ఆ దర్భలో ఏవో పోసుకోవాలి, పూజ చేసుకోవాలి, జపం చేసుకోవాలి, హోమం చేసుకోవాలి. బ్రాహ్మణుకై వడి ఉంటమాని భూపాలులతోడ భూరి బల భవ్యులతోడ భయంబు తక్కి కయ్యాలకు వచ్చినాడు. ఎవరితో యుద్ధానికి వచ్చాడు? రాజులతోటి, అపారమైనటువంటి బలం కలిగినటువంటి వారితోటి భయాన్ని విడిచిపెట్టి దెబ్బలాటకు వచ్చాడు. కాబట్టి ఇక మనం భయపడవలసినటువంటి అవసరం ఏమిటి? లెండేల సహింపభూసురుని. ఇప్పుడు బ్రాహ్మణుణ్ణి చంపడం ఏమిటి అన్న సిద్ధాంతం లేదు. ఆయనే యుద్ధానికి వచ్చాడు కాబట్టి మనం ఏం క్షమించక్కర్లేదు. లెండేల సహింపభూసురుని నేయుడు వేయుడు కూల్చుడిమ్మహిన్. వెళ్ళి ఇప్పుడే యుద్ధం చేసి పరశురాముడి యొక్క శిరస్సు తరిగేద్దాం రండి అన్నాడు. 1000 బాహువులతో మండలాకారంగా పట్టుకుంటాట ధనస్సుల్ని. 500 ధనస్సులు పట్టుకుని 500 చేతులతో బాణాలేస్తాడు. అలా వేయగలిగినటువంటి కార్తవీర్యార్జునుని యొక్క 500 ధనస్సులలోంచి వినిర్ముక్తమైన బాణములను తన ధనస్సు చేత జవాబు చెప్పి నిగ్రహించి తన యొక్క పరశువు చేత గండ్రగొడ్డలితో కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికేశాడు పరశురాముడు. నరికేస్తే ఆ కార్తవీర్యార్జునుడు మరణించాడు. మరణించిన తరువాత ఆ ఆవుని పట్టుకుని ఆశ్రమానికి వెళ్ళిపోయి, నాన్నగారు మీరు ఈ ధేనువు నుండి సృజించిన అన్నం పెడితే తిని మర్యాదగా వెళ్లకుండా ఈ ధేనువుని బలవంతంగా పట్టుకుపోయినటువంటి క్షత్రియులకు బుద్ధి చెప్పి హైహయ వంశానికంతటికి పాఠం చెప్పి ఇదిగో ధేనువుని వెనక్కి తీసుకొచ్చానని పట్టుకొచ్చాడు. పరశురామ అవతారంలో క్షత్రియ సంహారం అనేటటువంటిది ఎక్కడ ప్రారంభమైంది అంటే గోవు దగ్గర ప్రారంభమైంది. అహంకారగ్రస్తమైనటువంటి క్షత్రియ జాతినంతటినీ కూడా పరశురాముడు ఖండించాడు అంటే దానికి ప్రారంభం ఎక్కడ అంటే ఒక గోవుని తస్కరించడం దగ్గర ప్రారంభమైంది. అందుకే ఈ దేశంలో ధర్మ సంస్థాపనకి ప్రారంభంలో అత్యంత ప్రబలమైన సాధనంగా పరశురామావతారంలో ఉపకరించినది ఎవరు అంటే గోవు. ఒక గోవు కారణంగానే అపారమైనటువంటి పట్టుదలకి పోయినటువంటి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. ఒకప్పుడు విశ్వామిత్రుడు రాజ్యాలను ఏలినటువంటి ప్రభు. అటువంటి వాడు భూమండలాన్నంతటినీ కూడా ఒక అక్షౌహిణి సైన్యంతో పర్యటన చేశాడు. ఆఖరణ వశిష్ఠ మహర్షి ఆశ్రమం దగ్గరికి వచ్చాడు. లోపల బ్రహ్మర్షి వశిష్ఠుడు ఉన్నాడని పరమ గౌరవంతో కొద్ది పరివారాన్ని తీసుకుని వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశాడు. వచ్చిన వాడు భూమిని పరిపాలించేటటువంటి క్షత్రియుడు, మహారాజు అన్న ఆదరభావంతో వశిష్ఠ మహర్షి అర్ఘ్యపాద్యాదులనిచ్చి మూలాలనిచ్చి సత్కరించాడు, కూర్చోపెట్టాడు. ఇద్దరి మధ్య కుశల ప్రశ్నలయ్యే. కొంతసేపు అయిన తరువాత విశ్వామిత్రుడు బయలుదేరిపోయాడు. నేను ఇక మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను, ఎప్పుడూ మా రాజ్యాన్ని మమ్మల్ని ప్రసన్నంగా చూడండి అన్నాడు. అలాగేనని వశిష్ఠుడు అన్నాడు, ఇది భోజనం చేయవలసినటువంటి వేళ, అతిథిగా వచ్చిన వాడు వెళ్ళిపోవడానికి వీల్లేదు, భోజనం చెయ్యవలసిందే అన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, మీరు మాతో మాట్లాడిన ప్రేమతో కూడిన మాటలే మాకు పెట్టినటువంటి విందు, మీరు ఆతిథ్యం ఇచ్చినట్లే వెళ్ళిపోతానన్నాడు. కాదని వశిష్ఠుడు నిగ్రహించాడు. ఇంత సైన్యం ఉంది బయట, నేను కొద్ది మందితోటే లోపలికి వచ్చాను,
ఇంతమందికి, ఇన్ని గుర్రాలకి, ఇన్ని ఏనుగులకి ఎక్కడి నుంచి సమకూరుస్తారో ఆహారం అన్నాడు. మీరు ఎందుకు బెంగ పెట్టుకుంటారు, ఇంతమందికి సమకూరుస్తానన్నాడు. శబళా అని పిలిచాడు. ధేను వచ్చింది. ఆ వచ్చినటువంటి ధేనువు ఆవుని పిలిచి వచ్చినటువంటి సైన్యానికి, మహారాజుకి, గుర్రాలకి, ఏనుగులకి అన్నిటికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి పదార్థములన్నిటినీ సృజించు. వాల్మీకి మహర్షి అన్నారు రామాయణంలో, నానాస్వాదు రసానాంచాషాఢపానాం తథైవచ అది భాజపాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః అన్నారు. వేడిగా ఉన్న అన్నం లెక్కలేనన్ని పాత్రల నిండా సిద్ధం చేసేసింది. బెల్లంతో తయారు చేసినటువంటివి ఎన్నో పదార్థాలు, తాగేటటువంటివి ఎన్నో మధురమైనటువంటి పదార్థాలు, చల్లని పదార్థాలు, నాకేటటువంటి పదార్థాలు, తినేటటువంటి పదార్థాలు, నవిలేటటువంటి పదార్థాలు, మింగేటటువంటి పదార్థాలు, ఎవరికి ఏమి ఇష్టమో అటువంటి వాటిని కొన్ని వేల కడవలతో సిద్ధం చేసి నానా స్వాదు రసానాంచ షడ్రుచులతో కూడుకున్నటువంటి అన్ని పదార్థములను సిద్ధం చేసేది ఒక్క క్షణంలో సంకల్పం చేత. నానా స్వాదు రసానాంచాషాఢపానాం తథైవచ భాజనాని సుపూర్ణాని గౌడాని చ సహస్రశః. ఇన్ని పాత్రలలో పెట్టి ఎవరికి ఏ రకమైనటువంటి మధువు తాగాలనుకుంటే అది, సైన్యానికి, గుర్రాలకి, ఏనుగులకి, విశ్వామిత్రుడికి ఇంతమందికి ఆహారం పెట్టాడు వశిష్ఠుడు. అందరూ బ్రేవుమంతి ఇచ్చారు. అబ్బా, ఏమి వశిష్ఠుడు, ఏమి ధేనువు, పొంగిపోయారు. విశ్వామిత్రుడి కన్ను పడింది. ఆయన అన్నాడు, ఒక చమత్కారంతో కూడుకున్నటువంటి సిద్ధాంతాన్ని ఆవిష్కరించాడు. ఆయన అన్నాడు, రత్నహారీ చ పార్థివా అన్నాడు. తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజా అన్నాడు. రత్నం విభగవన్నీ తత్రత్నహారీ చ పార్థివా తస్మాన్నే శబళాం దేహి మమైషా ధర్మతో ద్విజా. ఓ వశిష్ఠ మహర్షి, నీకు తెలియని ధర్మం కాదు. లోకంలో ఎక్కడైనా సరే అపురూపమైనటువంటి రత్నం ఉంటే అది ఏ ఇంట్లో దొరకనివ్వండి, ఆ ఇంటికి చెందదు. ఆ రత్నం రాజ్యాన్ని ఏలుతున్నటువంటి ప్రభువుకి చెందుతుంది. ఈ శబళ సామాన్యమైనటువంటి గోవు కాదు, ఇది అపారమైనటువంటి శక్తి కలిగినటువంటి కామధేనువు. ఇటువంటి ధేనువు నీ దగ్గర ఉండడానికి వీల్లేదు. నేను ప్రభువుని, అది రత్నం. రత్నం కాబట్టి నాకు చెందాలి, ఇది ధర్మం. నాకు చెందవలసిన దాన్ని ఇంతకాలం నీ దగ్గర పెట్టుకున్నావు, ఇప్పుడు నాది నాకు ఇచ్చేయాలి, నేను తీసుకెళ్ళిపోతానన్నాడు. నువ్వు ఇమ్మనలేదు కాబట్టి నేను తీసుకుపోతాను. నీకు గోవులు లేవంటావా, 1,00,000 గోవులు ఇస్తానన్నాడు. తీసుకుపోనా? వశిష్ఠుడు అన్నాడు, ఇది కేవలం ధేనువు కాదు, నా జీవయాత్ర అంతా కూడా ఈ కామధేనువు మీద ఆధారపడింది. స్వాహాకారవ షట్కారౌ విద్యాంశ్చ వివిధా తథా ఆయత్తమత్ర రాజర్షే. ఇది స్వాహాకార వషట్కారవు. స్వాహాకారము వషట్కారము అంటే యజ్ఞయాగాది క్రతువులు, వేదాభ్యాసం, అనేక రకములైనటువంటి విద్యా బోధన, నా జీవన యాత్ర అన్నీ కూడా ఈ కామధేనువు మీద ఆధారపడి ఉన్నాయి. అటువంటి ధేనువుని ఎలా తీసుకెళ్ళిపోతావు? 1,00,000 గోవులు ఇస్తావా? 1,00,000 గోవులు కాదు, నువ్వు ఏమిచ్చినా నాకు అక్కర్లేదు, నాకు ఈ ధేనువే కావాలి, యావే కావాలి అంటే. విశ్వామిత్రుడు అన్నాడు, 800 మదగజములనిస్తాను, అవి కూడా బంగారు తాళ్ళు కట్టబడి, బంగారు నడువుకున్నటువంటి తాళ్లతో, బంగారు మెడహారాలతో, బంగారు అంకుశములతో ఉన్నవిస్తాను. చాలదా? 14,000 రథములు ఇస్తాను. ఒక్కొక్క రథానికి 4 గుర్రములు పూంచబడి ఉంటాయి, అటువంటివి 14,000 రథాలు ఇస్తాను. చాలదా? 21,000 గుర్రాలు ఇస్తాను, 11,000 ఉత్తమాశ్వాలు ఇస్తాను. చాలదా? 1,000,000 ఆవులు ఇస్తాను. చాలదా? ఎంత కోరుకుంటే అంత బంగారం ఇస్తాను. చాలదా? నువ్వు ఏమడిగితే ఆ వస్తువులు ఇస్తాను, నాకు మాత్రం ఈ కామధేనువుని ఇచ్చి. ఆయన అన్నాడు, నువ్వు ఏం చెప్పు, ఈ శబళని మాత్రం ఇవ్వను, ఇది నాకు కావాలి. విశ్వామిత్రుడు అన్నాడు, వశిష్ఠుడిని అడిగేది ఏమిటి? ఇది రత్నహారీ చ పార్థివా, ఇది రత్నం, నాకు చెందుతుంది, తోలుకుపోండి. సైన్యం వచ్చారు, కామధేనువుని బలవంతంగా తీసుకుపోతున్నారు. కొంత దూరం తీసుకుపోయిన తర్వాత కామధేనువు ఇచ్చింది. అయ్యో, వశిష్ఠుడి ఆశ్రమంలో పెరుగుతున్నదాన్ని, అదే అంటుంది దిలీప మహారాజుతో, వశిష్ఠుడి చేత రక్షింపబడుతున్న నన్ను యమధర్మరాజు చెనకలేడు అంటుంది.
ఇంతకాలం వశిష్ఠుణ్ణి సేవించాను, నన్ను బ్రహ్మర్షి ఎందుకు విడిచిపెట్టేశాడనుకుంది. ఏడుస్తూ పరిగెత్తుకొచ్చింది వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని, సైన్యం చేతిలోంచి తప్పించుకొని వచ్చి వశిష్ఠుణ్ణి అడిగింది, ఇంతకాలం నుంచి నిన్ను సేవిస్తున్నానే, ఇంతకాలం నుంచి నువ్వు నన్ను పరమప్రేమతో సాకుతున్నావే, ఇవాళ ఎందుకు విశ్వామిత్రుడు సైన్యం నన్ను తీసుకెళ్ళిపోతుంటే ఉపేక్షించావని అడిగింది. ఆయన అన్నాడు, నేను వాళ్ళని తీసుకుపోమని చెప్పలేదు, నిన్ను విడవలేదు. మరి నువ్వు విడవనప్పుడు వాళ్ళు తీసుకుపోతున్నారు, రక్షించవద్దా? నేను బ్రాహ్మణుణ్ణి, ఆయన క్షత్రియుడు, ఆయన దగ్గర సైన్యం ఉంది, అందుకని నేను ఆయనతో యుద్ధం చెయ్యకూడదన్నాడు. ఆ సైన్యంతో యుద్ధం చెయ్యడానికి కావలసినంత సైన్యాన్ని కూడా నేను సృజించనా? నీ ఇష్టం, సృజించు, రక్షించు అన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.